మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం నడుస్తోందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక మైనర్ ఆడబిడ్డకు అంత అన్యాయం జరిగితే హోంమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కనీసం స్పందించకపోవడం వెనుక మర్మం ఏంటి అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి బండి సంజయ్ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేసే ప్రధాని మోడీ ఒక ఆడబిడ్డను వేధించిన వ్యక్తి తండ్రిని పక్కన కూర్చోబెట్టుకుని తిరగడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. భగీరథ్ చేసిన నేరానికి 20 ఏళ్ల శిక్ష పడుతుందని, ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన బండి సంజయ్ కూడా శిక్షార్హుడేనని స్పష్టం చేశారు. మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆడబిడ్డను సంరక్షించు అనేది ఆయన ప్రధాన నినాదం. ఆ నినాదంతో ఏదైతుందో వాళ్ళ అధికారం రావడం జరిగింది. ఏ బేటీ బచావ్ అనే నినాదంతో నువ్వు అధికారం రావడం జరిగిందో, బేటీ బచావ్ అంటే ఆడబిడ్డను సంరక్షించు. ఒకవైపు ఏదైతుందో భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించు అని చెప్తుంటే, ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నట్టు బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది, వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మరి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం వెళుతుందని చెప్పంటున్నాను. అదే బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఒక క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదుగొచ్చినని చెప్పిండే. నువ్వు నిజంగానే క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదుగొచ్చినట్టయితే ఇవాళ నీ కొడుకు ఒక ఏబీవీపీ కార్యకర్తనే కదా, నీ కొడుకు ఒక ఏబీవీపీ కార్యకర్త అందరూ భావిస్తారు. బికాజ్ యువర్ అనే బీజేపీ లీడర్, నీ కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు అని చెప్పని భావిస్తారు. నీ కొడుకు ఒక ఏబీవీపీ కార్యకర్త అని చెప్పని భావిస్తారు. మరి అటువంటి ఏబీవీపీ కార్యకర్తగా భావించేటువంటి ఒక విద్యార్థి నాయకుడు యాంటీ ర్యాగింగ్ కు పాల్పడమే కాకుండా గతంలో ఆయనపై ఏదైతుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పంటున్నాను. వాళ్ళు ఈ అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయి మైనర్ బాలిక, అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో మీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఐపీసీ డస్ట్బిన్ ఇప్పుడు ప్రెసిడెంట్లీ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంవిధానం ఏదైతున్నదో శిక్షకు సంబంధించిన చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తాయి. అంటే దాని అర్థం ఏదైతుందో సాధారణ నేరం ఏదైతుందో ఎగ్జెంప్ట్ కాదు, సాధారణ నేరం ఎగ్జెంప్ట్ కాదు. ఇప్పుడు సాధారణ నేరం ఏదైతుందో అక్కడ 354 ఐపీసీ వర్తిస్తుంది. సాధారణ నేరం ఓల్డ్ ఐపీసీ 354 ఐపీసీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ బిఎన్ఎస్ కింద 74 సెక్షన్ ఐపీసీ. ఇప్పుడు ఇందులో ఏదైతుందో సెక్షన్ 74 ఐపీసీ నమోదు కాలేదు. దాని శిక్ష ఎంతకాలం అనేది కాదు. ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయబోయే ముందు ఏదైతున్నదో ఇవాళ నేరస్తుడు ఏ విధమైన నేరాలు చేశాడని పరిగణన తీసుకొని ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. బేసికల్లీ ఏదైతుందో 354 ఐపీసీ ఓల్డ్, ప్రెసెంట్ ఏదైతుందో